హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో డే 2 వెయిట్ గెయిన్ సిరీస్ చూపించబోతున్నాను. డే 1 ఎలా ఉంటుందా, రెస్పాన్స్ ఏంటి అని నేనైతే ఒక 2 గంటల వరకు చూస్తానే ఉన్నారు. ఎంతమంది చూస్తున్నారు, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఎలా వెళ్తుంది వీడియో అనేది అయితే నేను చెక్ చేసుకుంటానే ఉన్నాను. ఎందుకంటే ఆ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను. సో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అమ్మయ్య హ్యాపీ అని నాకైతే అనిపించింది. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ 11 o'clock అయింది, 11:05 అయింది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రేపు పొద్దున్నే 8 కల్లా ఈ వీడియో పెట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. అలాగే రెసిపీస్ కూడా ఆల్రెడీ నేను మార్నింగే చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది అయిన తర్వాత ఎడిటింగ్లోకి వెళ్ళాలి. నాకు ఎడిటింగ్ చాలా టైం పడుతుంది, 2-3 hours అయితే పడుతుంది ఎడిటింగ్ అయితే. ఎందుకంటే 4 రెసిపీస్, అలాగే దానికి తగ్గట్టు స్పీడ్గా అవన్నీ చూపించేయాలి కదా, దాంతోపాటు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అలాగే రాసుకోవాలన్నమాట. ఇలా కూడా నేనైతే రాసుకుంటాను, పాయింట్ టు పాయింట్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. నా హార్డ్ వర్క్ని కాస్త గుర్తించండి. మీకు గనక ఈ వీడియోస్ మీ చిన్నారులకు ఉపయోగపడతాయి అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ వెయిట్ గెయిన్ సిరీస్లో మీరు కూడా పాల్గొంటారు. అలాగే చిన్నారులకి సంబంధించి మన ఛానల్లో ఈ వెయిట్ గెయిన్ సిరీస్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్గా వీడియోస్ వస్తానే ఉంటాయి. అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఈ డే 2లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ఏం ఉపయోగించాను అనేది చూసేద్దామా. నేను మెయిన్గా ఉపయోగించింది 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రాగి, అలాగే ఊరద్ దాల్, పన్నీర్, దాంతోపాటు పీనట్స్ అనమాట. ఈ 4నే మెయిన్గా నేను ఈ రోజు రెసిపీస్లో నేనైతే ఉపయోగించాను. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పేరెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. రాగి, ఊరద్ దాల్, పీనట్స్, ఈ మూడాట్ల వల్ల చక్కగా చిన్నారులు వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పేసి. అంతేకాకుండా మెయిన్గా ఈ రాగి కానీ, పీనట్స్ కానీ, పన్నీర్లో కానీ, అలాగే ఊరద్ దాల్లో కానీ క్యాలరీస్ అనేవి మోర్ దాన్ 300 ఉంటాయి అనమాట. 100 గ్రాములు కనుక మనం తీసుకున్నట్లయితే మోర్ దాన్ 300 క్యాలరీస్ అయితే ప్రతి దాంట్లో 4 ఉంటాయండి. రాగిలో అయితే 5.1 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 89 గ్రామ్స్, ప్రోటీన్ వచ్చేసరికి 13 గ్రామ్స్ ఉంటాయి అనమాట. రాగిని మనం సెవరల్ వేస్గా ఉపయోగించుకోవచ్చు అండి. చిన్నారులు కూడా ఇష్టపడతారు. అంతేకాకుండా చిన్నారులు ఒళ్ళు కూడా గట్టి పడుతుంది అనమాట. బోన్ వెయిట్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. ఖచ్చితంగా మీ చిన్నారులకి రాగిని అయితే ఇంట్రడ్యూస్ చేయండి. 6th month చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ప్యూరిలా చేయండి. అలాగే రాగి లడ్డు చేయొచ్చు. ఈ రాగి పిండితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసేసి చక్కగా లడ్డు లాగా చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, అది కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ఈ రోజు రెసిపీలో మెయిన్గా ఉపయోగించిన ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఊరద్ దాల్ అనమాట. మన చిన్నప్పుడు మీకు గుర్తుంటే కనుక మనకి సున్నుండలు ఎక్కువ పెట్టేవాళ్ళు. అమ్మ వాళ్ళు నెయ్యి వేసి చక్కగా దిట్టంగా కలిపి పెట్టేవాళ్ళు కదా. 100 గ్రాములు ఊరద్ దాల్లో మనకి క్యాలరీస్ 350 ఉంటాయి, ఫ్యాట్ వచ్చేసరికి 1.5 గ్రామ్, కార్బోహైడ్రేట్ 60 గ్రామ్, ప్రోటీన్ వచ్చేసరికి 24 గ్రామ్స్ ఉంటాయండి. ఊరద్ దాల్ కూడా మనకి తెలిసిందే కదా, దోశలో ఉపయోగించుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, అలాగే ఇందాక నేను చెప్పినట్లు సున్నుండలు కూడా చేసుకోవచ్చు అనమాట. పన్నీర్ని ఉపయోగించాను. మీ చిన్నారులకి సెవరల్ వేస్కి పన్నీర్ని అయితే పెట్టుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్ అయితే ఫస్ట్ నేను మా పాపకి ఇంట్రడ్యూస్ చేసుకుంది. పన్నీర్ అయితే క్యూబ్స్ లాగా చేసుకున్నాను అనమాట. నేతిలో చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసి ద్వారగా వేయించేసి ఒక ఫోర్క్ ఇచ్చాను. ప్లాస్టిక్ది నేను స్టీల్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే నోట్లో గుచ్చిపోతుందనే ఉద్దేశంతో. ప్లాస్టిక్ ఉంటాయి కదా చిన్నపిల్లలే, దాంతో నేను ఏంటంటే ఫోర్క్ లాగా ఇచ్చేదాన్ని. అది అలా తింటూ ఉండేదన్నమాట. అలా అలవాటు అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మా పాపకి అయితే ఇలాగే నేనైతే ఫీడ్ చేసుకున్నాను. పన్నీర్ను ఉపయోగించుకున్నాను. పన్నీర్లో నియర్లీ క్యాలరీస్ వచ్చేసరికి 65 ఉంటాయి, ఫ్యాట్ వచ్చేసరికి 2.9 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 36 గ్రామ్స్, ప్రోటీన్స్ వచ్చేసరికి 22 గ్రామ్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. పన్నీర్తో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పన్నీర్తో దోశ ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు అండి మీ చిన్నారులకి. డే 2 వెయిట్ గెయిన్ సిరీస్లో నేను ఉపయోగించిన ఇంకొకటి వచ్చేసరికి పీనట్స్ని ఉపయోగించుకున్నాను అనమాట. మీకు 100 గ్రామ్స్ పీనట్స్లో క్యాలరీస్ వచ్చేసరికి 588 ఉంటాయి, ఫ్యాట్ వచ్చేసరికి 5.0 గ్రామ్, కార్బోహైడ్రేట్ 24 గ్రామ్, ప్రోటీన్ వచ్చేసరికి 22 గ్రామ్స్ ఉంటాయండి. నన్ను అడిగితే పీనట్స్ మీ చిన్నారులకి ఇష్టమైతే ఇచ్చే. చిన్నారులు మేధాశక్తి పెరగాలి అన్నా సరే కాస్త పల్లీలు ఇన్ని తీసుకుని అరగుప్పుడు తీసుకుని నైట్ మనం ఆల్మండ్స్ని ఎలాగైతే సోక్ చేస్తామో అలాగే సోక్ చేసి మార్నింగ్ ఇవ్వండి. ఆల్మండ్స్ ఎలాగైతే టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. ఇంచుమించు మహా అయితే ఒక 20% టేస్ట్ వేరియన్స్ అయితే ఉంటుంది. ఆల్మండ్స్ కనుక మీ చిన్నారులు తింటున్నట్లయితే అదే చేత్తో కొద్దిగా రోజుకు ఒక 10 ఇవ్వండి, పోనీ 10 పల్లీలు ఇవ్వండి. చాలా బాగుంటుంది. మీ చిన్నారుల మేధాశక్తి కూడా పెరుగుతుంది కదా, అలాగే వెయిట్ గెయిన్ కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. ఇవ్వండి నేను ఉపయోగించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఇక రెసిపీస్లోకి వెళ్ళిపోతాం.
మినపప్పు రాగి ప్యూరీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. 3 నుండి 4 నిమిషాల వరకు మనకి టైం అయితే పడుతుంది. మినపప్పు వచ్చేసరికి 8th మంత్ బేబీ దగ్గర నుండి మనం పెట్టుకోవచ్చు. రాగి పిండి వచ్చేసరికి 6th మంత్ నుండే మనం ఇంట్రడ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక బాండీలో మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో రాగి పిండిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇక్కడ మీరు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఈ రాగి పిండికి ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి వేడికే చక్కగా డ్రై రోస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ మినపప్పు రాగి పిండిని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని చక్కగా మరగనిద్దాం. ఇవి మరిగే లోపల మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు రాగి పిండి మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుని వాటర్తో చక్కగా కలుపుకుందాం. మీ చిన్నారులు కనుక 1 ఇయర్ ఎబో కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఉపయోగిస్తున్నట్లయితే మీరు ఇక్కడ వాటర్ బదులు పాలుని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ కూడా మరిగిపోయి ఉంటాయి కదా, అందులోకి డంప్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లేనండి మన మినపప్పు రాగి పిండి ప్యూరీ అనేది. కాస్త నేతిని కూడా జోడించండి, ఇక్కడ చాలా బాగుంటుంది. స్మెల్ టేస్ట్కి టేస్ట్ చిన్నారులకైతే 100% నచ్చుతుంది. పక్కాగా మీ చిన్నారులకి పెట్టి చూడండి. ఈరోజు వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్లో మన చిన్నారులకి లంచ్ రెసిపీ వచ్చేసరికి పన్నీర్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేశాను. నాకైతే 10 నిమిషాలు అయితే పట్టింది. ఇది తయారు చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక బిర్యానీ దినుసులు వేసి వేపుకుందాం. అలాగే 1 కప్ ఉల్లి ముక్కలు బారు చీలికలు కూడా వేపుకుందాం. ఈ ఉల్లి ముక్కలు వేగే లోపల మరొక బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పును కూడా వేయించుకుందాం. జీడిపప్పు వేగిన తర్వాత అదే బాండీలో పన్నీర్ ముక్కల్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నవి లో ఫ్లేమ్లో చక్కగా ద్వారగా వేగనిద్దామండి. మధ్య మధ్యలో ఉల్లి ముక్కల్ని తిప్పుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఈ పన్నీర్ కాస్త కలర్ ఉంటే బాగుంటుంది అని అనిపించి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని ఉపయోగించుకుంటున్నాను. మీకు ఫుడ్ కలర్ ఉపయోగించుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేసేయచ్చు. పన్నీర్ మీడియం ముక్కల బదులు మీరు స్మాల్ ముక్కలనైనా కట్ చేసుకుని వేయించుకోవచ్చండి. ఉల్లి ముక్కలు చక్కగా వేగాయి. నేను ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేస్తున్నాను. పీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకుని మరొక నిమిషం పాటు చక్కగా మగ్గనిస్తున్నాను. కొద్దిగా పుదీనా, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 కప్పు గిలకొట్టుకున్న పెరుగు వేసుకుని అలాగే బిర్యానీ పౌడర్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇంకేముంది, గీ రోస్ట్ చేసుకున్న క్యాషు అలాగే పన్నీర్ని కూడా యాడ్ చేసి మరొక నిమిషం పాటు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ పన్నీర్కి మసాలా అంతా పట్టాలి కదా, అందుకని వెయిట్ చేయండి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ 1.5 కప్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసరికి 2 కప్స్ పోసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ హై ఫ్లేమ్లో 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వెయిట్ చేయండి. కుక్ అవ్వనివ్వండి. ఇంకేముంది, మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే అనమాట. ఈ పన్నీర్ బిర్యానీలో ఆవకాయ కలుపుకుని తింటే ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అలాగే పెరుగు చట్నీ కూడా బాగుంటుంది అనమాట. ఆవకాయ పెద్దలకి మాత్రమే, పిల్లలకి కాదండోయ్. ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ బజ్జీ. ఈ మధ్యకాలంలో మా పాప ఎక్కువగా నన్ను అడుగుతున్న స్నాక్స్ అయితే ఈ బ్రెడ్ బజ్జీనండి. అంత టేస్టీగా ఉందన్నమాట. ఇది తయారు చేసుకోవడం కోసం 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కాక వచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, జీరా వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుందాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పసుపు 1/4 టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకుందాం. ఉడకపెట్టుకుని పేస్ట్ లాగా చేసుకున్న 1 బౌల్ ఆలూని వేసుకుందాం. అదే చేత్తో ఉప్పు 1 టేబుల్ స్పూన్, అర్రబద్ద నిమ్మ రసాన్ని కూడా పిండుకుని మొత్తం కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. ఇలా ఫైన్గా మీకు పేస్ట్ లాగా కుక్ అవ్వాలన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న మీడియం సైజ్ గిన్నెలో బేసన్ 1 కప్, 1/4 కప్ రైస్ ఫ్లోర్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం ఆప్షనల్, సోడా ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి.
వాటర్ స్లోగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కలుపుకోండి. మీరు ఎలాగైతే పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకోవటానికి ఎలాగైతే పిండిని కలుపుకుంటారో అదే కన్సిస్టెన్సీలో ఇక్కడ కూడా రావాలన్నమాట. ఈ పిండిని కలుపుకున్నాక కళాయిలో నూనె వేసుకుని నూనె కాక రానిద్దాం. ఈ నూనె కాక వచ్చే లోపల బ్రెడ్ స్లైసెస్ మీద ఆలు మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుని సేమ్ మనం జామ్ని ఎలాగైతే అప్లై చేస్తామో అలాగే ఈ ఆలు మసాలాను కూడా ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత చక్కగా చాక్ సహాయంతో మధ్యలో ఇలాగ మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, నూనె కాగేసింది కదా. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కల్ని బేసన్లో పూర్తిగా నింపేయాలన్నమాట. చూస్తున్నారా, ఎక్కడ ఎడ్జెస్ని కూడా వదలొద్దు, మొత్తం పిండిలో నానాలి. ఈ విధంగా అలా నానిన తర్వాత ఆయిల్లో వేసేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి. మీరు ఇంకా ఈ బ్రెడ్ ముక్కల్ని ఇంకాస్త చిన్న ముక్కల్లాగైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటో సాస్తో తినొచ్చు, అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. డిన్నర్కి పీనట్స్ రైస్ తయారు చేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి, ఇట్టే అయిపోతుంది. మహా అయితే ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది అనమాట, అంతే. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఇది తయారు చేసుకోవడం కోసం ఒక బాండీలో 1/4 కప్ పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 3 ఆల్మండ్స్ 5 క్యాష్యూని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినపప్పుని ద్వారగా వేగనిద్దాం. ఇవి సగం వేగినప్పుడు 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా యాడ్ చేసుకుని ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకొని స్టవ్ని అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. వెంటనే మీరు 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒక తిప్పుడు తిప్పండి. అవి త్వరగానే వేగిపోతాయి. ఇవి ఇప్పుడు మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు పీనట్స్ని వేసుకోండి, ఆ తర్వాత మిగతా అయితే వేసుకోండి. మీన్ వైల్లో మీరు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక వేరుశెనగ గుళ్ళు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వేగనివ్వండి. ద్వారగా వేయించుకోండి. వేగినాక 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని వెంటనే రైస్ని కూడా వేసేసి మొత్తం కలుపుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇంకేముంది, మన పీనట్స్ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే అనమాట. మీరు కావాలి అంటే కాస్త కొత్తిమీరను కూడా వేసుకోండి, గార్నిష్ చేసుకోండి. స్మెల్ అదిరిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది. 100% మీ చిన్నారులకైతే పెట్టండి, నచ్చుతుంది. చూసారు కదా, డే 2 వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ని మీరు కూడా మీ చిన్నారుల కోసం డేనైతే ఇలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో వెయిట్ గెయిన్ సిరీస్ డే 1ని మిస్ అయినట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. డే 1 వెయిట్ గెయిన్ సిరీస్ వీడియో అనేది, అది మీరు ఖచ్చితంగా చూడండి. అది కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయకుండా ఉండదు. సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, చూసేయచ్చు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాతో కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మళ్ళీ రేపొద్దున డే 3లో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.